వచ్చేటప్పుడు ఏందో ఫస్ట్ అయిపోయింది బ్రో. పోయేటప్పుడు చాలా టైం పట్టినట్టు అనిపించింది. పోయినా శంకర్పల్లిలో ఆగినా బస్ స్టాప్లో, మళ్ళీ రిటర్న్ అయినా శంకర్పల్లి క్రాస్ అయిపోయినా, బీడిఎల్ క్రాస్ అయిపోయినా, బానూరు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ కూడా దాటేసిన. నందిగామ రూట్లో ఉన్నాయి. ఇక నందిగామ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మన ఇస్నాపూర్ రోడ్డుకు కలుస్తాము. ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక 20 కిలోమీటర్స్ అయింది. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసుకోండి. చూసిరా మైక్ ఎట్లా సెట్ చేసినాయి? మైక్ కాదు ఇది, ట్రాన్స్మిటర్ మైక్. అంటే దీనికి కెమెరా కనెక్ట్ చేస్తే ఏదో ఇక మా పెద్ద ఇక నువ్వు చెప్తేనే తెలుసుకునే స్టేజ్ ఉన్నాంరాబాయ్ అనుకోకండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నా. ఓకేనా? మీరు కూడా చేసిరా లేదా? వాకింగ్, రన్నింగ్, జిమ్మింగ్. జిమ్మింగ్ ఏంటి బ్రో? జిమ్ కదా. స్విమ్మింగ్, అది సంగతి. అన్నీ చేయండి. హ్యాపీగా ఉండండి. హెల్తీగా ఉండండి. హెల్త్ని మంచిగా కాపాడుకోండి. నేను ఒకటి చెప్తా వినండి. తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా దొరికే బదులు, తాగి బండి నడిపించే బదులు, ఈ అమ్మ వీడు తాగుపోతురా, ఈ అమ్మ తాగి చచ్చిండ్రా అనే బదులు సైకిల్ దోజికి చచ్చిపోతే బెటర్ కదా. అప్పుడు ఏమంటారు చెప్పండి అన్నది ఒక చిన్న డౌట్ అంతే. ఇప్పుడు తాగి చచ్చిపోయిన వాళ్ళని వీడు పెద్ద తాగుపోతూ చెప్తే మాట వినలేడు, అందుకే చచ్చిండు అంటారు. ఇప్పుడు మనం సైకిల్ దొక్కుతున్నాం రోజు, అప్పుడు ఏమంటారు? నోర్లు మూసుకుంటాయా, మూసుకోవా? అది సంగతి. అననీకే కూడా ఉండవు ఎవరు నోర్లు. మనం సైకిల్ అంటే ఇక ఇట్లనే సైకిల్, జిమ్ అన్నీ. అబ్బా ఇది ఉంది బ్రో జ్యూసు, మళ్ళీ మలుపుదాం బండి, జ్యూస్ తాగిపోదాం. మళ్ళీ ఏడుంటుంది ఒక ఫ్రూట్ మిక్స్, ఒక లెమన్ తాగినాం అనుకో. ఇంత చిన్న రోడ్లో ఇంత పెద్ద లారీ, అరే అమ్మ కెమెరా నేను ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే, ఇంత చిన్న రోడ్లో ఇంత పెద్ద లారీ, అరే అమ్మ కెమెరా నేను ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే లారీ ఎట్లా కనిపిస్తుంది? ఇక జ్యూస్ తాగిపోదాం ఇక మనం.